హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దీని యొక్క వాక్యం విందాం. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడదాం. పరిశుద్ధాత్మదేవ సర్వోత్తరానికి వందనాలు. హల్లెలూయా. ఓ రక్షకానికి వందనాలు చేసిన ప్రభువా, ఈ రోజు ప్రభావ ఈ దినమునైన అవున ప్రభావ మీరే మాట్లాడి సహాయం చేయమనుచున్నాం దేవుని కొన ప్రభావ. అవును తన ఈ పక్షాన్ని ప్రభు మేము నిలబడి ఉన్నాము నా ప్రభావ, మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియకనామని ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ గాక, దేవుని యొక్క నామాన్ని మహిమకరం గాక. హల్లెలూయా. 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 ప్రియమైన కుమార కుమార్తె, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. దేవుడు మంచి తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని ఒక మానవ రూపాన్ని తన చేతుల చేత చెక్కాడు, తన చేతుల చేత దించాడు. ఒకటి ఏంటంటే మనల్ని సృజించిన తండ్రి యెహోవా దేవుడు, యెహోవా తండ్రి. హల్లెలూయా. కనుక దేవుడు మంచి తండ్రి అయి ఉన్నాడు. ఆయనను ఏది అడిగినా రెండంతలుగా ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడ సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క సహవాసముతో ఉన్న వారి యొక్క జీవితము ఎలా ఉంటుందంటే, తండ్రి యందు భయభక్తుని యొక్క జీవితము ఎలా ఉంటుందంటే, తన కుమారుడు తన కుమార్తెగా ఏర్పరచడానికి సిద్ధంగా ఉంటారు. ఆ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఒలివ ముక్క వలె యొక్క జీవితాలు కలిగి ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీ 4:16 చూసినట్లయితే గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సమయము కొరకు సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపా సమాధానము నొందకు చేరుదము. హల్లెలూయా. దేవుని యొక్క ఎప్పుడైతే ఆయన సహవాసముతో కలిగి ఉన్నప్పుడు నీవు ఆయనకు కుమారుడుగా ఏర్పరచబడ్డప్పుడు ఆయన కృపా సమాధానములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే తండ్రిని ఏదైతే అడుగుతుంటావో దాన్ని రెండంతలుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎట్లా అంటే ఈ యొక్క పరలోక రాజ్యము మన కొరకై ఆయన కట్టి ఉన్నాడు. పరలోక రాజ్యంలో మంచి తోట కలిగి ఉంది. పరలోక రాజ్యము నీ కోసమే నా కోసమైనా తయారు చేసి ఉంచాడు. కనుక ఇహలోకమందు నేను ప్రతిదీ అడిగినను అపవాదన సాతానుడు తీసుకెళ్తున్నాడు. కనుక నిన్ను కన్నా నీ తండ్రిని ఏదైతే అడుగుతుంటావో అదే ఇస్తూ ఉంటాడు. కనుక నిన్ను సృజించిన నీ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? మన తండ్రి తెలుసా? అడిగిన దానికంటే రెండంతలుగా ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును అని అన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా. అసలు ఏం చేయాలంటే అడుగుడి మీకు ఇయ్యబడును అనే యొక్క పరిశుద్ధమైన లేఖను తెలియపరుస్తుంది. ఏమడుగుచున్నావు? నీ యొక్క జ్ఞానాన్ని అడగాలి, లేదా నీ యొక్క ఆయన ఆలోచనలతో కలిగి ఉన్న యొక్క కృపను అడగాలి కదా. కానీ ఏమడుగుతున్నాము తెల్లా? వర్తమానం ఈ లోక సంబంధించింది అడుగుతున్నా. అది దేవునికి ఇష్టానుసారమని కాదు. ఎందుకంటే అది ఎప్పుడు కూడా తుప్పు పట్టిపోయేదే, ఎప్పుడు కూడా ఈ లోకంలో నశించిపోయేదే. అది దేవుడు అడిగేది తెలుసా? ఈ యొక్క జ్ఞానముని యొక్క తెలివిని అడగాలి. ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? వెతకాలి. అడిగిన దానికంటే వెతుడు కంటే ఎవరిని తెలుసా? నీ తండ్రిని వెతకాలి. ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెతకాలి, సహవాసముతో వెతకాలి. నీ యొక్క ఆలోచన ఆయన వైపు ఉండాలి. నీ యొక్క ఆలోచన, నీ యొక్క తలపులు ఆయన వైపే ఉండాలి. నీవు నీ యొక్క నిజమైన తండ్రి ఎవరో వెతికినప్పుడు ఆయన దగ్గర పోయి నువ్వు అడగాలి. అయ్యా నాకు జ్ఞానము కొద్దుగా ఉందయ్యా, అయ్యా నాకు తెలివి కొద్దుగా ఉన్నదయ్యా అని నువ్వు ఎప్పుడైతే తండ్రిని అడుగుచున్నావో దానికంటే రెండంతలుగా ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక 11వ వచనము, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు
మంచి ఈవులు ఈయనరిగి ఉండక పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అడుగుల వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులు నిచ్చెను. ఎంతో నిశ్చయం మంచి ఈవులు ఇవ్వడానికి నిశ్చయంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుని యందు నువ్వు మోకరించి అడుగుచున్నాము, కానీ అక్కడ ఏమవుతుంది తెలుసా? మనం చెడ్డవారై ఉన్నాం, అపవాది యొక్క అడుగులో నడుస్తున్నాం, అపవాదికి లోనై ఉన్నాము కనుక ఆ యొక్క నీ దేవుని ఎందుకు వెళ్తలేదు. ఒకవేళ వెళ్ళినా నువ్వు అడుగుచున్నావు కానీ దాన్ని వెతుకోవడము లేదు కనుక నీకు ఆశీర్వాదము రాకుండా అపవాదైన సాతాను అడ్డుగోడలు పెట్టి ఉన్నాడు. కీర్తన 14 దుష్టుల పొగరెక్కి యెహోవా విచారణ చేయుడను కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు. దేవుడు లేని వారెల్లప్పుడు భయం మానుకొని ప్రవర్తించుదురు. ఈ న్యాయ విధులు ఉన్నతమైన వారి దృష్టికి అందకుండును. హల్లెలూయా. ఎవరైతే చేశారంటే దేవునికి విరోధం ఉన్నవారు దేవుడు లేడని అంటున్నారు, వారు దూషిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నీ యొక్క తండ్రిని దూషిస్తూ ఉంటున్నావో, నీ తండ్రితో నువ్వు కరెక్ట్గా లేకుండా నీ యొక్క తండ్రిని దూషిస్తున్నావో, నీ యొక్క తండ్రిని యొక్క ఇష్టారంగా నువ్వు మాట్లాడుతున్నావో అర్థం తెలుసా? నీ యొక్క సృష్టికర్తను దూషించిన వాడు అవుతావు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ తెలియబడతా, ప్రేమడ కుమార్తె నేను నిన్ను కన్నాను ఇంకే తెలుసా, నేను ఏర్పరచుకొని ఉన్నాను నిన్ను. కనుక ఎవరైనా నా నామమును దూషించి వారు ఉంటారో వారు ఏమవుతారో తెలుసా? ఆయనే అపవాది నోట్లో పడేస్తాడు. జాగ్రత్త. ఎందుకో తెలుసా? ప్రియమైన కుమార్తె నీ యొక్క జీవితము విలువైనది. ఆయన సృజించాడు, ఆయనకే నువ్వు లోబడి ఉండాలి, ఆయన యందు భయభక్తిగా కలిగి ఉండాలి. అపవాది అడుగులు జాడలో నడిచిన వారిని ఏం చేస్తారు తెలుసా? దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు, ఆ దూత తీసుకుపోయి అపవాది నోట్లో పడేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అదే కీర్తన 14:1-2 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటుంటారు. వారు చెడిపోయిన వారే అసహ్య కార్యములు చెడు పనులు చేసేవారే. మేలు చేయ వాడొకడు కూడా లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు, ఐక్యత కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. హల్లెలూయా. ఇక మనం ఈ లోకములో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఏదేదో ఆటంకాలు వస్తున్నాయి కావచ్చు, నువ్వు దేవుని నమ్ముకొని ఆయన విశ్వాసంలో ఆటంకాలు వస్తున్నాయి కావచ్చు, కానీ ఆకాశం నుండి యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఎందుకు అంటే దేవుడు లేనని బుద్ధిహీనుడు కలిగి ఉండి దేవుడు అంటున్నాడు. నీవు దేవుని నమ్ముకొని విశ్వాసము చేత కలిగి ఉండి నీవు ఏం చేస్తున్నావు తెలుసా? ఆయన అడుగులో నడుస్తున్నావు. నీ యొక్క అడుగు కూడా ఆయన అడుగుగా మారబోతుంది. అపవాదైన సాతానుడు నిన్ను వాడుకుంటూ ఉన్నాడు. అందుకే ఏమన్నాడు తెలుసా? కీర్తనలో 1వ అధ్యాయం 1వ వచనం ఏమన్నా తెలుసా? దుష్ట ఆలోచన నడవక పాపుల మార్గంలో నిలవక, అపఘాతుల కూర్చున్న చోట కూర్చుండక. అవునా? ధన్యుడు. నీవు వారి అడుగులో నడవకుండా, వారి యొక్క సంగతం చేయకుండా, వారితో స్నేహం చేయకుండా నీవే నన్ను సృష్టికర్తకని స్తుతియాగము చేస్తానని నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు మోకరించి ఒప్పుకున్నప్పుడు నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే సిద్ధంగా నీ భాష. ఎందుకు తెలుసా? ఆయనకు నువ్వు సొత్తై ఉన్నావు బిడ్డ, ఆయనకు ఇష్టడై ఉన్నావు కుమారుడా. నీవంటే ఆయనకు ఎంతో ఇష్టమయ్యా. కనుక నీ యొక్క జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నా. నీ యొక్క జీవితం అపవాదన సాతానికి
అప్పగిపుకుంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ వచనం 14 రెండవ వచనం కీర్తన 14. వివేకము కలిగి దేవుని వెతుకువారు ఐక్యత కలిగి దేవుని వెతకాలి. కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి ఐక్యత కలిగి నన్ను వెతుకుతున్నారేమో అని ఆకాశము నుండి చూస్తూ ఉన్నాడు. నువ్వు వెతుకువారు తెలుసా? అపవాదన సాతాన్ని వెతుకుంటున్నావు. ఆయన ఆకాశం నుండి మండుతూ ఉన్నాడు. ఆయన ఎవరి మీద తెలుసా? నిన్ను లోబరుచుకున్న వారి పైన. హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి ఎల్లప్పుడు కేవలం చెడ్డని యెహోవా చూస్తున్నాడు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములలో నొచ్చుకొనెను. హల్లెలూయా. ప్రియమైన కుమార్తె, నీ యొక్క అందాన్ని, నీ యొక్క శరీరాన్ని ఆయన చేతుల ద్వారా మంచి అందాన్ని దిద్దాడు. ఆయన స్తుతిస్తున్నారేమో కాక నీవు అపవాదన లోబడి ఉన్నావు కనుక ఆయన హృదయం నొచ్చుతూ ఉందట. అయ్యో నా ప్రియమైన కుమారుడు నరకంలో పోతున్నారే, అయ్యో నా ప్రియమైన కుమార్తెలు పాపంలో పడుతున్నారే, అయ్యో ఈ భూమి మీద ఉన్న పాపమే గొప్పదంటున్నారే, అయ్యో నా యొక్క అడుగుజాలు నడుస్తలేరే, అయ్యో ఆయన నశించిపోతున్నారు, అపవాదన సాతాను వాడుకుంటున్నాడనే అని ఎక్కువ దీని హృదయంలో నొచ్చుచూ ఉందట. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఏమంటుండదు ప్రియమైన కుమార్తె, నీ హృదయము నాకివ్వు, నువ్వు అవసరం లేదు అంటున్నాడు అక్కడ. నీ యొక్క హృదయము దేవుడికి చాలు, నువ్వు అవసరం లేదట. నీ యొక్క హృదయమే ఆయనకి ఇయ్యట. ఆయన నీతో ఉంటాడట, ఆయన నిన్ను కాచుతూ ఉన్నాడట. హల్లెలూయా. అందుకే తెలుసా దేవుడు మంచి తండ్రి. అందుకే దేవుడు మంచి తండ్రి. నువ్వు దూషించినా ఆయన దగ్గరికి వెళ్ళకుండా నీ హృదయం అంటున్నాడు, నీ శరీరం అవసరం లేదు, నీ యొక్క హృదయం ఇయ్యు, నేను నీతో ఉంటా అంటున్నాడు, నిన్ను కాచుతూ కాపాడుతా అంటున్నాడు. కనుక ఆయన మంచి తండ్రి కాదా? దేవుడు మంచి తండ్రా? అపవాదన సాతాను మంచి తండ్రా? ఇక 2 ప్రశ్నలు. అపవాదన సాతాను మంచితనరా, దేవుడు మంచితనం అంటే అర్థం ఏంటో తెలుసా? నేను సృజించిన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు మంచితనం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన అపాయమును కలగజేయడు, అపాయమును తొలగిస్తూ ఉంటాడు. అపవాదన సాతాను అపాయమును కలిగజేస్తాడు, మంచి మార్గమును నడపకుండా ఆపేస్తాడు. చివరిగా కీర్తన 5వ అధ్యాయము 3వ వచనము యెహోవా నా మాటలు చెవిని పెట్టుము. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము. నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా నా దేవా నా అర్ధధ్వనిని ఆలకించుము. నేను ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుయుందును. నా ప్రార్థనను నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుయుందును. హల్లెలూయా. యెహోవా నేను ప్రార్థన చేస్తున్నాను, నా మాటలు వినుము అంటున్నాడు అక్కడ భక్తుడు. అంటున్నాడా లేదా? మరి దేవుడిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, నిన్ను తయారు చేశాడు. నీవు ఎప్పుడైనా దేవా నా ప్రార్థన ఆలకించు అని మొరపెట్టి కన్నీరు కాల్చి యొక్క రోజులు ఉన్నాయా? ఉన్నాయా? లేదు. అపవాదన సాతానికి లోబడి ఉన్నావు. ఇంకా నీకు ప్రార్థన జీవితం ఎలా ఉంది? అయితే అంతరంగంలో స్తుతియాగము జరుగుతూ ఉండాలి. అపవాదన సాతాను నిన్ను చూసి పారిపోతాడు అంతే. అర్థమైందా లేదా? అంతరంగంలో స్తుతియాగము జరుగుతుండే, ప్రతి క్షణం స్తుతి జరుగుతుండాలి, స్తుతి ఆర్పణ జరుగుతుండాలి. నిన్ను చూసి అపవాదన సాతాను పారిపోతుండ. అయితే అదే 5వ అధ్యాయం 1వ వచనం
యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, యెహోవా నా మాటను చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా ధ్యానము లక్ష్యించము. యెహోవా దేవా, నా మాటలు చెవులు పెట్టము. నేను నిన్ను ప్రార్థన చేస్తున్నానయ్యా, నా ప్రార్థన ప్రశ్న జవాబులు అందించు అనేసి నువ్వు నిలకడమైన విశ్వాసంతో కలిగి ఉండి నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడే నీకు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? నా మంచి తండ్రి దేవుడే అనేసి, నేను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే నా మంచి తండ్రి అని నువ్వు విశ్వాసంతో కలిగి ఉన్నావో అప్పుడే దేవుడు నీకు మంచి లైఫ్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? మన పాపాల నిమిత్తము కొరకై కుమారునిగా ఎక్కువ దేవుడు పంపించాడు యేసుక్రీస్తును. ఆయన కలవగిలో రక్తం చిందించాడు. ఆ రక్తం ద్వారానే మన పాపాలు కడగబడుతున్నాయి. మనల్ని ఆయన మధ్యవర్తిగా ఉండి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా. సర్వోన్నతుడా, సర్వాధికారుడానికి వందనాలు ప్రభువా. నీవే గొప్ప దేవుడు నమ్ముచున్న వారనక నీ యొక్క శక్తి నిరంతరం ఉండును గాక. నీ యొక్క ఆత్మను నా ప్రభువా నిరంతరము కలగచ్చేయను గాక. వింటున్న ఈ యొక్క యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్క హృదయాలను కలిగించును గాక. ఈ యొక్క మనసును, నీ యొక్క చిత్తమును నా ప్రభువు అవునైనా ప్రభు మాకు అనుగ్రహించి సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ ఏక నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.